హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్. భారతదేశంలో మరణాల రేటును గమనిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం, సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఆ 7 ప్రధాన ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక కథనం మీకోసం. భారతదేశంలో ప్రతి 4 మరణించే వారిలో ఒకరు గుండె సంబంధిత వ్యాధుల వల్లే చనిపోతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, విపరీతమైన ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. గతంలో వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ ముప్పు ఇప్పుడు యువతను కూడా బలి తీసుకుంటోంది. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ పట్ల మక్కువ గుండెను బలహీనపరుస్తున్నాయి. కాలుష్య కొరల్లో చిక్కుకున్న ఊపిరితిత్తులు క్రమంగా క్షీణిస్తున్నాయి. గాలి కాలుష్యం, పొగ తాగడం మరియు పరిశ్రమల నుంచి వచ్చే ధూళి వల్ల COPD వంటి వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. చాలా మంది దీనిని సాధారణ దగ్గుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తోంది. క్షయ వ్యాధికి సరైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ భారత్లో దీనివల్ల మరణించే వారి సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకరం. పోషకాహార లోపం, చికిత్సను మధ్యలోనే ఆపేయడం వల్ల ఈ వ్యాధి ముదిరి మరణానికి దారితీస్తోంది. సకాలంలో మందులు వాడితే దీని నుంచి సులభంగా బయటపడవచ్చు. భారత్ను వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్గా పిలుస్తున్నారు. షుగర్ వ్యాధి నేరుగా చంపకపోయినా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, స్ట్రోక్ రావడం, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచకపోతే ఇది ప్రాణాలను హరితీస్తుంది. చాలా మంది దీని బారిన పడి చనిపోతున్నారు. నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు భారత్లో వేగంగా పెరుగుతున్నాయి. వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ను జయించడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్య లోపం వల్ల వచ్చే విరోచనాలు ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలను హరిస్తున్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ అవడం కారణంగా గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోతున్నాయి. స్వచ్ఛమైన నీటి వాడకంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. పుట్టిన నెలలోపే మరణించే శిశువుల సంఖ్య భారత్లో ఎక్కువగా ఉంది. నెలలు నిండకుండానే పుట్టడం, ఇన్ఫెక్షన్లు, ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలు దీనికి కారణం. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకోవడం, సురక్షిత ప్రసవాలు జరగడం వల్ల ఈ మరణాలను అరికట్టవచ్చు. ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే కేవలం మందులు మాత్రమే సరిపోవు. ఏటా కనీసం ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఉప్పు, పంచదార, నూనె వాడకం తగ్గించాలి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక తప్పనిసరి. ధూమపానం, మద్యపానం లాంటికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.